you're trying to tell me something, Lord. What is it that you want to tell me? What is it that you want to tell me? యోసేపు జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి. దేవుడు he was trying to tell him something. నువ్వు మీ పితరులందరికీ ఒక రక్షకుడిగా మారుతావు. అందుకే ఈ శ్రమ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి హెచ్చింపు ముందు గొప్ప శ్రమ ఉంటుంది. బిఫోర్ ఎవ్రీ ప్రమోషన్ there's going to be a lot of suffering. సఫరింగ్ నా జీవితంలో నుండి తీసివేయబడును గాక అని ప్రార్థన చేయకండి. ఈ సఫరింగ్ ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం నేర్పించగలుగుతున్నావు, ఏమి చెప్పగోరుతున్నావు దేవా అని అడగాలి. ఈ సఫరింగ్ లో దేవా ఎన్నోసార్లు ఈ శ్రమలు వస్తుంటాయి, కానీ ఆర్ యు లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్? దాని ద్వారా ఏమైనా లెసన్ నేర్చుకుంటున్నారా? లేకపోతే లెసన్ నేర్చుకోకపోతే, పాఠము నేర్చుకోకపోతే మరలా అదే శ్రమలు మనల్ని దాడి చేస్తానే ఉంటాయి, మనల్ని తాకుతానే ఉంటాయి. మీరు నేర్చుకునేంత వరకు అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ఇట్స్ లైక్ ఎ లెవెల్ ఉంటాయి కదా గేమ్స్ లో. ఈ లెవెల్లో నువ్వు ఇది సాధించి జయించి దాని తగ్గట్టు నువ్వు జీవిస్తే నువ్వు నెక్స్ట్ లెవెల్కి అంటే హెచ్చింపులోకి వెళ్తావు. కానీ నువ్వు నేర్చుకోకపోతే నువ్వు అక్కడే అదే స్థితిలో ఉంటావు. ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ అనుమతించబడ్డదంటే నేర్చుకోవాలి. నేర్చుకోమంటావు అయ్యా? దావీదు నేర్చుకున్నాడు, పాపంలో పడ్డాడు, శ్రమను అనుభవించాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హీ లెర్న్డ్. మరలా అటువంటి పని చేశాడా? చేయలేదు. బికాస్ హీ లెర్న్డ్. ఆ శ్రమలో తెలుసుకున్నాడు. ఆ బిడ్డ చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నాడు, ఇది దేవుడు అనుమతించిన శిక్ష, నా పాపానికి తగిన శిక్ష నేను పొందుకుంటున్నాను కాబట్టి